కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాము. ఇది పోవా రెసిపీ అండి. దీనికి మనము పోవా తీసుకుందాము. ఇది కొద్దిగా గట్టి పోవా అండి, చూడ చేసేది కాదు. ఇది నాస్టకు బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటారు. దీన్ని మనం ఒక కప్పు తీసుకొని ఇలా ఒక 2 సార్లు కడగాలి. పిసకకూడదు, మామూలుగా లైట్గా నీళ్లు పోస్తూ తడుతూ కడగాలి. ఎందుకంటే మెత్తగా అయిపోతుంటుంది. వెంటనే మొత్తం వాటర్ అంతా నీళ్ళంతా తీసేసి దీన్ని మనం నీళ్లు లేకుండా చూసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండకూడదు. ఇలా నీళ్లు లేకుండా మొత్తము తీసేసి దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టాలి. అలాగే ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాము. 2 స్పూన్లు నూనె వేసుకుందాము. కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకుందాము. ఇలా తాలింపులో ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా పప్పులు కాబట్టి. అలాగే మనము ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా మంచివే కదా మనకు ఆరోగ్యానికి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు, ఈ శనగపప్పు, మినపప్పు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇవి మనం ముందుగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, రంగు మారే వరకు వేయించుకొని దీంట్లో మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఇవి కూడా బాగా కలిసేంత వరకు కలిపి మనము దీంట్లో కరివేపాకు వేసుకుందాము. ఒక 2 రెమ్మలు. అలాగే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. మనము ఎంత కారం తినగలమో చూసుకొని వేసుకుందాము. ఇది పెద్దది పచ్చిమిరపకాయ అండి, సన్నది కాదు, కారం తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ అండి. మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పసుపు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఇది కూడా కలిసిపోయే వరకు కలుపుకొని పప్పులకు, దానికి ఉల్లిపాయకు పట్టేటట్టు కలిపేసుకుందాము. ఇలా నూనె కూడా తక్కువగా ఉంటుంది దీనికి, ఎక్కువ నూనె కూడా పట్టదు. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాము. వీటిని బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను సన్నగా తరిగి వేశాను, తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి. మనము దీన్ని ఇంట్లో ఉడకబెట్టుకుంటాం కాబట్టి నేను పచ్చివే వేశాను. అంత టైం లేని వాళ్ళు ఉడకబెట్టి వేసుకోవచ్చు. చూసారా, ఇలా సన్నటి ముక్కలు తరుక్కుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మనం ఎంత తినగలమో చూసుకొని అంత ఉప్పు వేసుకుందాము. వేసేసుకొని దీన్ని కలిపి ఉప్పు అంతా కలిసిపోయే వరకు, మనం వేసిన వాటికన్నిటికీ ఉప్పు పట్టే వరకు కలుపుకొని ఆలుగడ్డలు ఉడికే వరకు కొన్ని వాటర్ వేసుకుందాము. ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆలుగడ్డ మగ్గే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, అడగంటకుండా మీడియంలో పెట్టి చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ మరియు మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అనేది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మనం తొందరగా చేసి పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఆలుగడ్డను చెక్ చేసుకుందాము మనం ఉడికిపోయిందని. ఒక 6 to 8 మినిట్స్లో ఉడికిపోతుందండి ఆలుగడ్డ. ఇంత టైం లేదనుకునేవారు ఆలుగడ్డను ఉడకబెట్టేసుకొని చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. చూసారా, ఉడికిపోయింది. మనం ఇక్కడే టైం పడుతుంది కొద్దిగా. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఆలుగడ్డను ఉడకబెట్టుకోవాలన్నమాట. 90% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం పోవా వేసినప్పుడు కూడా అందులో ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము
మూత పెట్టి పక్కన ఉంచుకున్న పోవాను వేసుకుందాము, అటుకులను. ఇవి మనము వాటిని నీళ్ళలో తీసి పక్కన పెట్టాము కదా, చూడండి డ్రై అయిపోయినాయి. నీళ్ళు ఒక్క చుక్క కూడా ఉండకుండా దీన్ని తీసివేయాలన్నమాట. తడి ఉంటే ముద్ద ముద్ద అయిపోతుంది. ఇప్పుడు మనమంతా బాగా కలిపేసుకొని ఆలుగడ్డలు అవన్నీ మనం వేసిన పప్పులన్నీ పోవాలో కలిసిపోయే తర్వాత నిమ్మరసం పిండుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను, పిండేసాను దాంట్లో. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఎలా తయారైందో మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాము. ప్లేట్లో తీసుకొని దీన్ని మనము నానబెట్టుకున్న మొలకలతోని, అలాగే రాత్రి నానబెట్టుకున్న బాదంతోని దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. ఇంకా చాలా హెల్తీ అన్నమాట. స్ప్రౌట్స్ కూడా ఎలా చేయాలో మీకు ముందు చూపిస్తాను. ఇలా వీటితో తినడం వల్ల మనకు చాలా హెల్తీ అన్నమాట. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది. వారంలో ఒక 2 సార్లన్నా తినాలి ఇలా, అప్పుడే మనకు ఆరోగ్యకరంగా ఉంటాము. చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవచ్చో మీకు చూపించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వీడియోలు కావాలంటే ఇలాంటివి వేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.